హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారండి. అయితే రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి? దాంతో పాటే మాస్టర్ క్వెషన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్ అని చెప్పేసి మనకి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు మనకి కీ అబ్జెక్షన్స్ కూడా మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ కీ అబ్జెక్షన్స్, మాస్టర్ కీ విత్ ఓకే పేపర్స్ అంటే ఏంటి? అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి? అని చెప్పేసి మీకు క్లారిటీ ఇస్తాననమాట. సో, ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ అయితే చేయండి. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కోసం నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్‌ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ హావింగ్ గ్రీన్ టిక్ ఈస్ ఏ కీ ఫర్ ద క్వెషన్ అన్నమాట. ఓకే. ఏదైనా మనకు ఆప్షన్‌కి గ్రీన్ టిక్ ఉంటే అది మనకి క్వెషన్‌కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అలాగే ఆప్షన్ గివెన్ బై ద క్యాండిడేట్ రిప్రజెంట్ యాస్ చూజన్ ఆప్షన్ ఇన్ రెస్పాన్స్ షీట్. ఓకే. రిప్రజెంట్ యాస్ చూజన్ ఆప్షన్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. అయితే దానికోసం మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ ఈసెట్ హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఆ పీడీఎఫ్ ఏంటి అనుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదైతే కంప్లీట్ క్వెషన్ పేపర్ ఉంటుందో, కంప్లీట్ క్వెషన్ పేపర్‌తో పాటు రైట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వెషన్ తీసుకున్నట్లయితే ఓకే. క్వెషన్ నంబర్ 1 తీసుకున్నట్లయితే దాని క్వెషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించి 4 ఆప్షన్‌లు కూడా మనకు చూపిస్తాయండి. అయితే ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్‌న మనకి మీరు పెట్టిన ఆన్సర్ అది ఏంటి 3 4 అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ గ్రీన్ టిక్ చేసి మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ గ్రీన్ టిక్ అనుకున్నట్లయితే మీరు పెట్టిన ఆప్షన్ 3 అయినట్టయితే సో, మీకు అక్కడ మార్క్ అయితే యాడ్ అయితే అవ్వదు. మీకు మార్క్ అయితే కోల్పోయిన వాళ్ళైతే అయిపోతారనమాట. అదే మీరు పెట్టిన ఆప్షన్ 3 అయ్యుండి కరెక్ట్ ఆప్షన్ అంటే గ్రీన్ టిక్ ఉన్నది కూడా 3 అయినట్లయితే మీకు రైట్ ఆన్సర్ అయితే వస్తుంది. సో, అదే విధంగా గ్రీన్ టిక్ దేనికైతే ఏ ఆప్షన్‌కి అయితే ఉంటుందో ఆ ఆప్షన్ మీరు పెట్టినట్లయితే మీకు సంబంధించి రిజల్ట్ అయితే వస్తుందనమాట. అంటే అక్కడ మీరు ఒక పాయింట్ అయితే గెయిన్ చేసినట్టు. అలా మీకు 200 క్వెషన్స్‌కి గాను ఎన్ని పాయింట్స్ మీరు స్కోర్ చేశారో, ఎన్ని ఎన్ని కరెక్ట్‌గా పెట్టారో ఆప్షన్స్ అవన్నీ కూడా చెక్‌ఔట్ చేసుకోండి. అవన్నీ కూడా మీరైతే టిక్ చేసుకోండనమాట. ఆ విధంగా మీకు ఎన్ని మార్కులు రాబోతున్నాయని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి మీకు ఈసెట్ 2025లోనే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో, అయితే మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను మీకు రిప్లై అయితే ఇస్తాననమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వెళ్లి కామెంట్ సెక్షన్‌లోకి అయితే వెళ్లి మీకు రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ రెస్పాన్స్ షీట్‌లోనే మీకు ఎన్ని మార్కులైతే వచ్చాయి, అయితే మీ క్యాస్ట్ కేటగిరీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ క్యాస్ట్ మాకు 40 మార్క్స్ అయితే వచ్చాయి అని చెప్పేసి పెట్టండి. సో, మీకు ర్యాంక్ ఎంత వస్తుందని చెప్తాను. అలాగే మీరు క్వాలిఫై అవుతారో లేదో కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అదే విధంగా మీకు రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి మాస్టర్ కీ క్వెషన్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇక్కడ ప్రతి ఓకే. సో, ప్రతి సబ్జెక్ట్‌కి గాను మనకు సంబంధించి క్వెషన్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ క్వెషన్ పేపర్స్ మీరు క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉన్న ఆన్సర్స్ మొత్తం ఒకసారి వెరిఫై చేసుకోండి. సో, వెరిఫై చేసుకున్న ఆన్సర్స్‌లో మీకేమైనా సరే రాంగ్ ఉన్నట్లయితే, అంటే మీరు పెట్టింది కరెక్ట్. బట్ వాళ్ళు చెప్పింది రాంగ్ అనుకున్నట్లయితే, ఇక్కడ కీ అబ్జెక్షన్ క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఈసెట్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ కొట్టి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే, కీ అబ్జెక్షన్ రైజ్ చేయడానికైతే మీకు ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ మీరు ఏ విధంగా అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఒక పేపర్ మీద అట్లా సాల్వ్ చేసి మొత్తం వాళ్ళకి ఫైల్ డాక్యుమెంట్‌ని సెండ్ చేసినట్లయితే, వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారనమాట. అయితే ఇన్ కేస్ మీకు ఈ రెస్పాన్స్ షీట్ యాక్యురేట్‌గా రిజల్టా అనుకున్నట్టయితే కాదండి. ఈ రెస్పాన్స్ షీట్ కాకుండా మనకి కీ అబ్జెక్షన్స్ వల్ల కూడా మనకి కొన్ని సార్లు కొన్ని మార్కులనేవి అటు ఇటు అవుతూ ఉంటాయన్నమాట. అవి మాక్సిమం అవ్వవు. మనకి ఓన్లీ ఒక 2 ఆర్ 3 ఆన్సర్స్ అయితే మనకు అటు ఇటు అవుతూ ఉంటాయి. సో, ఎవరైనా బోర్డర్ పాస్ అయినట్లయితే బోర్డర్ పాస్ అవ్వకపోయినట్టే మీకు 38, 39 వచ్చినా సరే మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు పాస్ అయ్యే అవకాశం కూడా. సో, ఓకే. మరి ఇదే విధంగా ఈసెట్ 2025కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. సో, మనకి ఇంకా ఒక 1 వీక్, ఇంకో 2 వీక్‌లో కల్లా కూడా మనకి ఈసెట్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అఫీషియల్‌గా. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో ఉంటుంది. అలాగే ఈసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నుంచి లాస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ వరకు కూడా ప్రతి అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ ఛానెల్ లింక్స్‌ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వచ్చి అడగొచ్చు. పర్సనల్‌గా మీకేమైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మనకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫ్రీగా వచ్చి మనం దాంట్లో చాట్ చేయొచ్చన్నమాట. థాంక్ యూ. బాయ్.